బెట్టింగ్ యాప్స్ కు 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్ కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాళ్లు ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ, రామాభాయ్ వంటి నెటిజన్ల పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనర్, ట్రెండింగ్ లో సే నో టు బి బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశం ఇస్తా ఉన్నది. చూడండి, ఒక 1000 మంది గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది చనిపోయినరు. ఆ 1000 కుటుంబాలు ఎంతమంది ఆగమాగం ఇప్పటికీ చిక్కుకొని కొన్ని వందల వేల కేసులు. మన తెలంగాణ, కేవలం తెలంగాణ సైబర్ క్రైమ్ లోనే ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? చదువుకున్నోళ్ళే, ప్రధానంగా చదువుకున్నటువంటి యువతే ఈజీ మనీ కోసం ఆలోచించి ఈజీ మైండ్ ఈజీ మనీ అంటారు కదా, 100 పెడితే 500 వస్తుంది, 500 పెడితే 1000 రూపాయలు వస్తుంది. అందరు దీనికే అలవాటు పడిపోతుండ్రు. వాడు ఎక్కడికో కొంచెం నమ్మదగినటువంటి యాప్లను కూడా అరే ఇది కొంచెం ఒరిజినల్ యాపే కదా అన్నట్లుంటది. ఆ యాప్లను కూడా వీళ్ళు మొత్తం క్రైమ్ చేసేసుకొని వాటిని కూడా అన్నిటినీ చాలా దారుణం. అసలు ఎంత పరిస్థితి ఉందంటే చాలా దారుణమైనటువంటి స్థితి. మొత్తం ఎవడెవడైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తా ఉన్నాడో మొత్తం తీసుకుపోయి జైల్లో నూక్కి పడేస్తున్నారు. ఇక్కడ బయాస్ అన్ని కాదు, ప్రమోట్ చేస్తుడే అనమాట. ఉత్తగానే అడిగి పోతాడు, షాప్ కి పైసలు లేకుండా పోతాడు. 25,000 రూపాయల వస్తువు కొనాలి, ఇంకేమున్నది రైట్, నేను ఇప్పుడు ఎంతో కొంత పెట్టుబడి పెడుతున్నా, నాకు వచ్చేసినాయి అమ్మటే విత్ ఇన్ 5 to 10 minutes లో పైసలు వచ్చేసినాయి. వీడు ఆడికెళ్ళి వస్తువు కొనుక్కొని పోతాడు. ఏంది తమాషా ఇది? ఏం తమాషా ఇది? ఆడేమో లోకల్ బాయ్ నాని, ఇట్లా హర్షసాయి, వీళ్ళంతా యూట్యూబ్ లో ఫేమస్ అవడం, ఫేమస్ అయిన తర్వాత కొన్ని యాప్స్ ని ఆ యాప్ వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి నార్మల్ జనాలని, వీళ్ళకి ఫాలోవర్స్ ఎవరెవరైతే యువత ఉందరో వాళ్ళని మొత్తం మోసం చేసేయటం. తర్వాత ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎన్ని కేసులు, కొన్ని వేల లక్షల కేసులు నమోదవుతా ఉన్నాయి సైబర్ క్రైమ్ లో. ఎందుకు యువత మరి ఇట్లా ఆలోచన చేస్తా ఉన్నారు? ఈజీ మనీ కోసం ఎందుకు పోరాడుతా ఉన్నారు? ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? చూడండి, ఇట్లా ఒక్కడంటే ఒక్కడు కూడా బాగుపడ్డటువంటి వ్యక్తి ఒక్కడు లేడు. ఇలా బెట్టింగ్లు పెట్టి, లేకపోతే ఇగో ఇంత వస్తాయి అంటే ఎక్కువ వస్తాయి అని చెప్పేసి పెట్టుకొని ఎవ్వరు లేడు. మొత్తం ఆగమైపోయారు. లక్షలు కోట్ల రూపాయలు ఆగమైపోయారు. హ్యాండ్రైడ్ ఫోన్ ఉంది కదా, మేము ఏది పెడితే అది నొక్కుతాం, ఏది పెడితే అది చేస్తాం. నీ ఫోటోలు మొత్తం న్యూడ్గా తయారు చేస్తారు. నువ్వు మాట్లాడకపోయినా కూడా మొత్తం న్యూడ్గా నువ్వు ఫోన్ మాట్లాడినట్టు, వీడియో కాల్స్ మాట్లాడినట్టు క్రియేట్ చేస్తారు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా యువత ఇంకా అట్లనే, అదే కథ, అదే ముచ్చట. సంవత్సరానికి ఇట్లా 1000 మంది, 2,000 మంది. ఆడ వాడు చచ్చిపోయిండు, వీడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు, వాడు చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు చచ్చిపోయిండ్రు. ఇదే కథ. ఏడ ఫ్యామిలీ ఎక్కడ సెట్ అవుతుంది? పిల్లల పరిస్థితి ఏంది? ఆర్థికంగా పరిస్థితి ఏంది? ఏం ఆలోచించకుండా పెట్టేస్తున్నారు. సజ్జనారు మన ఇప్పుడు ఆర్టీసీకి ఉన్నారు కదా, ఆర్టీసీ పెద్ద సజ్జనార్ గారు ఎవరెవరైతే ఉన్నారో వీటి మీద ఎక్కువగా పాపం అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా జరిగింది, అక్కడ ఎట్లా జరిగింది, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అట్లా దయచేసి బెట్టింగ్ యాప్స్ కి మీరు గురిగాకండి. ఎవడెవడైతే ఇట్లా యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడో ఆ ప్రమోట్ చేసే వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి బొక్కలేసి నూకండి అని చెప్పి చెప్తున్నాడు. పీడీ యాక్ట్లు పెట్టాలి వాళ్ళ మీద. అసలు వాడికి అసలు బేరే దొరకద్దు, వాడికి బేరే దొరకకుండా చేయాలి. ఇగో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో 1000 రూపాయలు మన అకౌంట్లోకి చూపెడతారు. కూర్చున్న దగ్గరే అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చని, కోటీశ్వర్లు అయిపోవచ్చని మనకు ఎక్కడ లేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి, ఇల్లు గుల్ల చేసి మన బతుకులను రోడ్డు మీద కీడుస్తాడు. ఎవడైతే నీ యాప్ ని ప్రమోట్ చేసిండో నీ అనుకుంటావు కదా, నువ్వు వాడికి పెద్ద ఫ్యాను అది ఇదని. వాడుండడు, నీ పైసలు పోయి నువ్వే లాస్ట్ కి అడుక్కునే పరిస్థితి వస్తుంది, చిప్పబట్టుకుని అడుక్కునే పరిస్థితి వస్తుంది. కానీ అరే ఇలా పాపం మావోడు ప్రమోట్ చేస్తున్నాడు, దానికి నేను ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి, బొంగు చేస్తావు ఇన్వెస్ట్మెంట్. ఇంకేముంటుంది ఆడ? ఏముండదు ఆడ. మనకు ఎక్కలేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి, ఇల్లు గుల్ల చేసి మన బతుకులను రోడ్డు మీద కీడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా
యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్ ఫోన్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడడం పైన గంటల గంటలకు టైం వెచ్చిస్తున్నారు. ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తారు ఇంట్లో వాళ్ళు, లేకపోతే కాలేజీ ఫీజులకు ఇస్తారు, అవి ఇస్తారు కదా, అవి మొత్తం బెట్టింగ్ పెట్టడం. వీడు ఎగ్జామ్ ఫీజులు కూడా కట్టడు కదా, ఎగ్జామ్ ఫీజులు కట్టడు, వీడు తినడు, వీడు తినాల్సిన డబ్బులు, ఫీజు డబ్బులు, వాని దగ్గర వీని దగ్గర ఆ మాటలు ఈ మాటలు నమ్మవలికి. ఇంకేమున్నది, హెల్త్ బాగలేదు, చచ్చిపోయే సిచ్యువేషన్ ఉన్నది, 1000 కావాలి, 2000 కావాలి, 5000 కావాలి, 10. ఎవడు ఏ స్థాయిని బట్టి ఆ స్థాయి దగ్గర వాడి దగ్గర వసూలు చేయడం, ఇదంతా కూడా తీరా స్ప్రెడ్ అయిపోయి మోసపోయిన తెలవడం, సమాజానికి తెలవడం, కుటుంబంలో పరువు పోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఆగమాగమైపోవడం. మంచి కుటుంబాలు, చాలా పద్ధతి గల కుటుంబాలు కూడా ఆగమైపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే యువత, ₹1 నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, బెట్టు పెడుతున్నావు, చేస్తున్నావు అంటే మాత్రానికి తస్మాత్ జాగ్రత్త. ఎవ్వరు బాగు చేయలేడు. నీ కర్మ, నీ జీవితం, ఇక అంతే. ఇచ్చే కాడికి సలహాలు సూచనలు ఇస్తారు, అవేర్నెస్ తీసుకొచ్చేదానికి తీసుకొస్తారు, కానీ నీ వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేకుండా ఏం కాదులే చేస్తా అది అని చెప్పి చేసుకుంటే తర్వాత నీ కర్మ. లాస్ట్కి నీకు ఆత్మహత్య శరణ్యం తప్ప వేరే ప్రయోజనం ఏముండదు.